హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సొరకాయ పులుసు కూర చేస్తున్నానండి. దీన్ని సొరకాయ బుడత అని కూడా అంటారు. దానికోసం నేను సొరకాయ ఫ్రెష్గా ఉన్న ఒక సొరకాయ తీసుకున్నానండి. చెట్టు నుంచి ఇప్పుడే కోసాము ఇది. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ముందుగా సొరకాయని మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా తొడిని తీసేసుకుని తర్వాత కాయ శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం చెక్కు తీసుకుందామండి. సొరకాయ శుభ్రంగా చెక్కు తీసి ఈ విధంగా చెక్కు తీసేసి కడిగేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలండి. ఒక సైజు ముక్కలు తీసుకుని నేను తీసుకున్న సొరకాయకి ఈ విధంగా కట్ చేస్తే ఒక 5 ముక్కలు అయినాయండి. ఇప్పుడు ఆ ముక్కలని మనం సన్నగా కట్ చేసుకుందాము. సొరకాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని చూసారండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుందామండి. మనం కుక్కర్ గిన్నెలను సొరకాయ మొత్తం ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసి కుక్కర్ గిన్నెలో వేసేసానండి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసేస్తాను. ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టిన తర్వాత ముక్కల్లో ఇప్పుడు మనం 1 స్పూను పసుపు వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసేస్తున్నాను. అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు, కళ్ళుప్పు వేసేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు అండి, చింతపండు కూడా పెట్టాలి దానిలో. ఇప్పుడు మనం దీనిలో కొంచెం వాటర్ పోసేసుకున్నాము. సొరకాయ నీరు ఉంటుంది కదండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. అలాగే దీనిలో మనం 2 స్పూన్ల వరకు బెల్లం నలగొట్టి పెట్టానండి. నేను 2 స్పూన్లు వేసేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి. బెల్లము, పులుపు, సొరకాయ బుడత అని పేరు పెట్టినందుకే దానికి బెల్లము సొరకాయలో బాగుంటుందండి, చాలా టేస్ట్ వచ్చింది పులుపు వరకు. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం పొయ్యి మీద పెట్టేద్దాం. ఒక 5 విధుల వరకే ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు ఈ విధంగా ఉన్నాయండి, మెత్తగా ఉడికిపోయినాయి. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో ఇలా ముప్పేసుకుని తాలింపు చేసుకుందాం.
తాలింపుకి ఒక చిన్న కళాయి పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొంచెం వేసి సరిపోతుంది సొరకాయ కూరలోకి. ఆయిల్ వేడయిందండి. దీనిలో ఒక స్పూన్ వరకు ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను పచ్చెనపప్పు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసానండి. 2 ఎండుమిరపకాయలు, ఒక 10 వరకు చిన్నుల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు. చిన్నుల్లిపాయలు ఇలా మన్నాలు కొట్టుకుని పెట్టుకోవాలండి. ఎక్కువగా వేసుకోవాలి జీలకర్ర, చిన్నుల్లిపాయలు. అందుకని నేను ఒక స్పూన్ వరకు, పెద్ద స్పూన్ వరకు జీలకర్ర వేసాను. చిన్నుల్లిపాయలు అది వేసాను. కరివేపాకు కూడా లేత కరివేపాకు అండి, బాగుంటుంది, చాలా వేసుకుంటుంది. తాలింపు పోసేసుకొని తాలింపు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలాగ నేను సొరకాయ కూరలో బెల్లం, చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, దీన్ని సొరకాయ బుడక, సొరకాయ పులుసు అంటారండి. వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా అయిపోయిందండి. సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.